సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామంలో మీకు శుభాలు తెలియచేస్తున్నాను. ఈ దినము దేవుడు మనకిచ్చిన అమూల్యమైన మాటను బట్టి యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా. సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అనగానే చాలామందికి ఇది అర్థం కాదు, స్వార్థం అనుకోవచ్చు. అందరికంటే నేనే బాగుండాలి అనే మనస్థితి కనబడినట్టు అనిపించవచ్చు. కానీ ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటి అంటే, జనులున్నారు, వారందరిలో కూడా ఆశీర్వాదము నీవు ఎక్కువగా పొందాలి అనే ఆశ ఉంది. కానీ అది పొందటం ఎలా నీకు సాధ్యపడుతుంది, ఎలా నీవు పొందగలవు అంటే, ఆయన అందరినీ ఒకే రీతిగా ప్రేమించాడు. అందరి ఎడల ఒకే రీతిగా ఆయన జాలి కలిగి ఉన్నాడు. ఎక్కువగా నీవు ఆశీర్వదింపబడుదువు అనే మాట ఎందుకు పలుకుబడింది అంటే, సమస్త జనులు దేవుని మార్గమును విడిచిన వారే, స్వార్థప్రియులై దేవుని నీతిని పరిశుద్ధతని అనుసరించని వారే, నడుచుకునేవారే మనకు కనబడుతున్నారు. ఎవరైతే దేవుని ఆజ్ఞలను గైకొంటారో, ఎవరైతే దేవుని మాటను విధేయత చూపుతారో, ఎవరైతే దేవుని ప్రేమిస్తారో, ఆయన చెప్పిన మాట ప్రకారము నడవడానికి వారి మనసును సిద్ధపరుచుకుంటారో, వారు సమస్త జనుల కంటే ఆశీర్వాదంగా ఉంటారు. దీనిలో స్వార్థం లేదు అని మనకు అర్థమవుతుంది కదా. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నావు, కానీ దేవుని ఆజ్ఞను అనుసరించాలి అనేది మర్చిపోతున్నావు. అందుకే సమస్త జనుల కంటే హీనముగా ఉండటం, సమస్త జనులతో పాటు నీ జీవితం కూడా కొనసాగటం గ్రహిస్తున్నావు. కనుక ఇప్పటి నుండైనా నేను నా దేవుని ఆజ్ఞను ఘనపరుస్తాను, నా దేవుని మాటకు లోబడతాను, ఆయన చెప్పినట్లుగా విధేయత చూపుతాను అని నీ మనస్థితిని నువ్వు సరిచేసుకుంటే, నిన్ను ఆయన అందరితో పాటు కాదు, అందరికంటే కూడా దేవుని ఆజ్ఞలను విడిచి తిరుగువారి కంటే నిన్ను గొప్పగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్య. సమస్త జనుల కోసం మీ ప్రాణాన్ని అర్పించి, సమస్త జనులను ప్రేమించి, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని పిలుపునిచ్చిన మీరు, సమస్త జనుల కంటే నీవు ఆశీర్వదింపబడతావు అనే మాట అవునయ్యా. మీ మాట ఎవరైతే వింటారో, ఎవరైతే మీ ఆజ్ఞను ప్రేమిస్తారో, మీ ఆజ్ఞలకు భయపడతారో, పాపమును విడిచి బ్రతుకుతారో, వారికి ఘనత, గౌరవం, గొప్ప జీవితాన్ని ఇవ్వాలి అని మీరు ఆశ కలిగి ఉన్నారని మాకు ఇక్కడ గ్రహించడానికి కృప చూపారు. మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటు రీతిగా ఒక ప్రత్యేకమైన జీవితము చేయటానికి, మీ దీవెన పొందుకోవటానికి, మీ చేత హెచ్చించబడటానికి, మీ సొత్తుగా మార్చబడటానికి మా మనస్థితిని సరిచేసుకొని బ్రతకటానికి కృపద ఇచ్చేమని ఎందరైతే గ్రహిస్తున్నారో, ఎందరైతే తీర్మానిస్తున్నారో, వారిని సమస్త జనుల కంటే గొప్పగా మీరు ఆశీర్వదించండి నాన్న. మీరు హెచ్చించండి, దీవించండి, గొప్ప చేయండి నాన్న. మీ కృప చూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడయుండును గాక. తప్పకుండా ఈ వాగ్దానం ఇతరులకు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రులుగా మార్చబడండి. ఆమేన్.